వెల్కమ్ టు కేఎల్ నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్. సో మనకి త్వరలో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ జరగబోతూ ఉన్నవి. ఈ నేపథ్యంలో ఎస్ఎస్సి సోషల్ స్టడీస్ 10th క్లాస్ సోషల్ స్టడీస్ మోడల్ పేపర్ ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలిద్దాము. ఆల్రెడీ విద్యార్థులందరికీ తెలుసు మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుందనేది. ఎస్ఏ 1 రాశారు, తర్వాత ప్రస్తుతము ప్రీఫైనల్ కూడా రాస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే గతంతో పోలిస్తే మోడల్ పేపర్లో భారీ మార్పులు వచ్చినాయి. ఆ మార్పులను విద్యార్థులు సక్రమంగా అవగాహన చేసుకుంటే చక్కగా రాయగలుగుతారు అనే ఉద్దేశంతో మోడల్ పేపర్ని పూర్తిగా అసలు ఏ విధంగా ఉంటుంది, ఎన్ని సెక్షన్లు, ఎన్ని గ్రూపులు ఉంటాయి అనేది కూడా మనకి పూర్తిగా తెలిసి ఉండాలి. సో మనకు తెలుసు గతంతో పోలిస్తే ఈసారి మోడల్ పేపర్లో చాలా చేంజెస్ వచ్చినాయి. అంతకుముందు పేపర్ 1, పేపర్ 2 ఉండేది, ఇప్పుడు కేవలం ఒకటే పేపర్ ఉంటుంది అన్ని సబ్జెక్టులు కూడాను. ఆ తర్వాత వచ్చేటట్టయితే బిట్ పేపర్కి కొంచెం వెయిటేజ్ బాగా పెంచిర్రు. అంతకుముందు బిట్ పేపర్కి పేపర్ 1, పేపర్ 2 కలిపి కూడా 10 మార్క్స్ ఉంటే ఈసారి 20 మార్క్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ మార్పులన్నీ కూడా విద్యార్థులకు కొంచెం సులభతరంగా ఉండేలాగా గత 2 సంవత్సరాలుగా పరీక్షలకు దూరంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద భారం పడకుండా వాళ్ళకి సులభతరంగా ఉండేలాగా మార్పులు చేసినారు. సో మనం చూసినట్లయితే ఎస్ఎస్సి సోషల్ స్టడీస్ మోడల్ పేపర్లో పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుందండి. మనకి ఈ ఎగ్జామ్ 80 మార్క్స్కి ఉంటుంది. మనకు తెలుసు 20 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా 20 మార్క్స్ని ఇవ్వడం జరుగుతుంది. మనకి ఫార్మేటివ్ అసెస్మెంట్ 1, ఫార్మేటివ్ అసెస్మెంట్ 2లో వచ్చినటువంటి మార్క్స్ని యావరేజ్ చేసేసి 20 మార్క్స్కి ఆల్రెడీ అప్లోడ్ చేసినారు. మీ అందరికీ విద్యార్థులు కూడా తెలుసు అవుట్ ఆఫ్ 20కి ఒక్కొక్క సబ్జెక్ట్లో వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయో వాళ్ళకి తెలుసు. సో ఇప్పుడు మనకి 80 మార్క్స్కి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఈ రిటర్న్ టెస్ట్లో మనకి ప్రతి సబ్జెక్ట్లో కూడా 80 మార్క్సే. పార్ట్ ఏ, పార్ట్ బి అని చెప్పేసి 2 రకాలుగా ఉంటుంది. పార్ట్ ఏ అనేది క్వశ్చన్ పేపర్, పార్ట్ బి అనేది బిట్ పేపర్. సో పార్ట్ ఏ అనేది 60 మార్క్స్కి ఉంటుందండి. పార్ట్ ఏ 60 మార్క్స్. సో ఈ 60 మార్క్స్లో మొత్తంగా మనకి గతంతో పోలిస్తే ఈసారి క్వశ్చన్ పేపర్లో 50% చాయిస్ ఇవ్వడం అనేది జరిగింది. విద్యార్థులకు భారంగా ఉండకుండా సులభంగా ఉండాలని చెప్పేసి 50% చాయిస్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే అందులో గ్రూప్ ఏ, గ్రూప్ బి అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏంది ఇది, విద్యార్థులు కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది. అందుకే డీటెయిల్గా చెప్పుకుందాము. మనకి పార్ట్ ఏలో 60 మార్క్స్, అందులో 3 సెక్షన్లు ఉంటాయి. గతంలో కూడా 3 సెక్షన్లు ఉండే, ఇప్పుడు కూడా 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ 1లో వచ్చేసి మనం మొత్తంగా 12 ప్రశ్నలు ఉంటాయి. 6 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం రాసినందుకు 2 మార్కులు. సో 6 12 మార్కులు. అయితే 12లో ఏవైనా 6 రాయడానికి వీల్లేదు. దీన్ని మళ్ళీ 12 ప్రశ్నలు కూడా గ్రూప్ ఏ, గ్రూప్ బి అని డివైడ్ చేయడం జరిగింది. గ్రూప్ ఏలో 6 క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 6లో మనము 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. అదేవిధంగా గ్రూప్ బిలో కూడా 6 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో మనం 3 ప్రశ్నలకు సమాధానం రాయాలి. సో గ్రూప్ ఏలో 3 ప్రశ్నలు, గ్రూప్ బిలో 3 ప్రశ్నలు, మొత్తం 6 ప్రశ్నలకు సమాధానం రాయాలి. సో 6 12 మార్కులు. ఒక విద్యార్థి డౌట్ రావచ్చు, సో నాకు గ్రూప్ ఏలో మొత్తం నాకు 4 ప్రశ్నలకు మంచిగా చక్కగా సమాధానం రాయగలుగుతా, సో ఇక్కడ 4 రాసిన కాబట్టి ఇక్కడ 2 రాస్తే సరిపోతుందా, మొత్తం 4, 2, 6 అయితే కదా అంటే అది తప్పండి. ఖచ్చితంగా గ్రూప్ ఏలో 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సిందే. గ్రూప్ బిలో కూడా 3 క్వశ్చన్స్ని ఖచ్చితంగా అటెంప్ట్ చేయాల్సిందే. అంటే ఇందులో 3 రావాల్సిందే. గ్రూప్ ఏ ఇస్ నథింగ్ బట్ పేపర్ 1లో ఉన్నటువంటి యూనిట్స్ ఉన్నాయి కదా, ఆ యూనిట్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. గ్రూప్ బి అంటేనేమో పేపర్ 2, గతంలో పేపర్ 2లో ఉన్నటువంటి లెసన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెసన్స్ నుంచి, అంటే మనకి ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం అనేటటువంటి లెసన్ ఉంది కదా, ఆ లెసన్ నుంచి మనకి గ్రూప్ బిలో క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఆ విధంగా సెక్షన్ 1లో గ్రూప్ ఏ నుంచి 3 ప్రశ్నలకు సమాధానం రాయాలి, గ్రూప్ బి నుంచి 3 ప్రశ్నలకు సమాధానం రాయాలి. మొత్తంగా 6 ప్రశ్నలకు సమాధానాలు రాసినట్లయితే 6 12 మార్కులు వస్తాయి. ఇది సెక్షన్ 1 సంబంధించి. ఇక సెక్షన్ 2లో మనకి క్వశ్చన్ నెంబర్ సీరియల్గా ఉంటాయండి. 1 నుంచి 12 వరకు సెక్షన్ 1. ఇక సెక్షన్ 2లో మొత్తం 8 ప్రశ్నలు ఉంటాయి. 13 నుంచి 20 వరకు, 13 నుంచి 20 నెంబర్ వరకు క్వశ్చన్లు ఉంటాయి. అంటే మొత్తం 8 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో గ్రూప్ ఏ, గ్రూప్ బి అంటూ ఉండదు. మొత్తం 8 ప్రశ్నల్లో ఏవైనా 4 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. సో ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం రాసినందుకు 4 మార్కులు, 4 4 16 మార్కులు, 4 4 16 మార్క్స్ మనకి సెక్షన్ 2లో ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ నెంబర్ 13 టు క్వశ్చన్ నెంబర్ 20 మొత్తంగా 8 క్వశ్చన్స్. అవుట్ ఆఫ్ దీస్ 8 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. సో ఇది సెక్షన్ 2. ఇందులో గ్రూప్ ఏ నుంచి ఇన్ని రాయాలి, గ్రూప్ బి నుంచి కంపల్సరీ రాయాలని ఏం లేదు. అవుట్ ఆఫ్ 8లో మీరు ఏవైనా 4 రాసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి సెక్షన్ 3, 3వ సెక్షన్లో మళ్ళీ గ్రూప్ ఏ, గ్రూప్ బి అని చెప్పేసి 2 విభాగాలు ఉంటాయి. గ్రూప్ ఏలో 4 ప్రశ్నలకు గాను 2 ప్రశ్నలకు సమాధానం రాయాలి. గ్రూప్ బిలో మళ్ళీ 4 ప్రశ్నలకు గాను 2 ప్రశ్నలకు సమాధానం రాయాలి. సో 2 out of 4.
సో ఖచ్చితంగా 4 ప్రశ్నలు అని చెప్పేసి ఇందులో 3 ప్రశ్నలకి గ్రూప్ బిలో 1 ప్రశ్నకు సమాధానం రాస్తే సరిపోతుందంటే కుదరదు. ఖచ్చితంగా గ్రూప్ ఏలో 2 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాల్సిందే, గ్రూప్ బిలో కూడా 2 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయవలసిందే. సో ఆ విధంగా ఒక్కొక్క ప్రశ్నకు ఇక్కడ మనకి సమాధానం రాసినందుకు 8 మార్క్స్. సో 4 8 32, 4 8 32 మార్క్స్. సెక్షన్ 3లో 32 మార్క్స్. సో మనకి సెక్షన్ 1లో 12 మార్క్స్, సెక్షన్ 2లో వచ్చేసి మనకి 16 మార్క్స్, సెక్షన్ 3లో వచ్చేసి 32 మార్క్స్. మొత్తంగా 60 మార్క్స్ పార్ట్ ఏ. ఆ తర్వాత పార్ట్ బి నథింగ్ బట్ బిట్ పేపర్. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మనకి ఇవ్వడం జరుగుతుంది బిట్ పేపరు. మొత్తం 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఒక ప్రశ్న ఇచ్చి కింద 4 సమాధానాలను గుర్తించమంటారు. ఆ విధంగా 20 ప్రశ్నలు ఉంటాయి. 20 ప్రశ్నలు కూడా మనం ఖచ్చితంగా సమాధానం రాయవలసి ఉంటుంది. అందులో గ్రూప్ బిలో ఛాయిస్ లేదు. సో కొంతమంది ఏమనుకుంటారంటే విద్యార్థులు కొంత అపోహపడతారు. ఏంటంటే ఈసారి 30% సిలబస్ తగ్గించారు. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్లోనే మనకి అవుట్ ఆఫ్ 21 యూనిట్స్ ఉంటే అందులో 6 యూనిట్స్ని ఈ సంవత్సరం వరకు పరీక్ష నుంచి మినహాయించారు. దానివల్ల ఏమవుతుంది, మనకి మొత్తంగా 15 చాప్టర్లు ఉన్నాయి. 15 చాప్టర్లో మనకి ఎట్లా క్వశ్చన్ పేపర్లో 50% ఛాయిస్ ఉంది కాబట్టి అన్ని యూనిట్స్ చదవకుండా అవుట్ ఆఫ్ ఈ 15 యూనిట్లలో ఒక 7 లేదా 8 యూనిట్లను మంచిగా చదువుకుంటే చక్కగా పాస్ కావచ్చు కదా అనేటటువంటి అపోహ కొంతమంది విద్యార్థులు ఉంటుంది. అఫ్కోర్స్ పాస్ కావచ్చేమో, కానీ ఈ విధంగా సెలెక్టివ్గా కొన్ని లెసన్స్ మాత్రమే చదువుకుంటే మనం చదివినటువంటి లెసన్ని ఛాయిస్ కింద వదిలేసి చదువుకున్నటువంటి లెసన్లో వచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాస్తే మనకి మంచిగానే మార్క్స్ వస్తాయి, పాస్ అవుతామని చెప్పేసి అపోహపడవచ్చు. అయితే పాస్ కావచ్చేమో కానీ మనకి మంచి గ్రేడ్ పాయింట్ రావండి. ఖచ్చితంగా మనకి మంచి గ్రేడ్ పాయింట్ రావాలంటే ఎట్టి పరిస్థితుల్లో మనము అన్ని పాఠాలను కవర్ చేయాల్సిందే. ఎందుకంటే మనకి పార్ట్ బికి 20 మార్క్స్ ఉన్నాయి. సో దెర్ ఈజ్ నో ఛాయిస్ ఇన్ పార్ట్ బి. పార్ట్ బిలో మనకి ఛాయిస్ ఉండదు. సో అక్కడ మరి అలా ఆ లెసన్స్ నుంచి వచ్చినప్పుడు పార్ట్ బిలో ప్రశ్నలు వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? సో కాబట్టి అలా సెలెక్టివ్గా కొన్ని లెసన్స్ మాత్రమే చదువుకోవటం అనేది అది కరెక్ట్ వే కాదు. అన్ని 15 ఆల్రెడీ మనకి 6 చాప్టర్స్ తొలగించినారు కాబట్టి 15 చాప్టర్స్ అన్నిటి కూడా మీరు చక్కగా తరోగా ప్రిపేర్ అవుతున్నట్టయితే మనకి సోషల్లో 10 గ్రేడ్ పాయింట్ సాధించడం అనేది ఈసారి పెద్ద కష్టమేం కాదు. చక్కగా ఒక ప్లాన్ ప్రకారం చదువుకున్నట్టయితే 10 గ్రేడ్ పాయింట్ సాధించవచ్చు. గతంలో ఈ సీసీ మోడల్ లేకముందు సోషల్లో ఎక్కువ స్కోరింగ్ చేయడం అనేది చాలా హైలీ ఇంపాసిబుల్ ఉండే. 90 మార్క్స్ దాటడం అనేది అప్పట్లో చాలా కష్టం ఉండే. కానీ సీసీ మోడల్ వచ్చిన తర్వాత సోషల్ స్టడీస్ వాళ్ళకి చాలా సులభతరం అయిపోయింది. ఎందుకంటే పుస్తకాన్ని చదివి బట్టి గుర్తుంచుకొని రాయాల్సినటువంటి అవసరం లేదు. ఈ అవుట్ ఆఫ్ మొత్తం 28 క్వశ్చన్స్ ఉన్నాయి కదా మన క్వశ్చన్ పేపర్లో. క్వశ్చన్స్ అనేటివి మొత్తం సీరియల్ నెంబర్ ఇస్తారు, సీరియల్గా ఇస్తారు. సో మనం ఎగ్జామ్ రాసేటప్పుడు కొంతమంది విద్యార్థులు డౌట్ వస్తుంది, నేను 9th క్వశ్చన్ రాస్తున్నా. సో 9th క్వశ్చన్ రాసేటప్పుడు మనకి సెక్షన్ 1లో గ్రూప్ బిలో 9th క్వశ్చన్ అని రాయాలన్నా, ఇది క్వశ్చన్కి మనం అడ్రస్ ఇస్తాం కదా, మనం బార్డర్ బయట క్వశ్చన్ నెంబర్ రాస్తాం కదా, క్వశ్చన్ నెంబర్ రాసేటప్పుడు సెక్షన్ 1 గ్రూప్ బి 9th క్వశ్చన్ అని రాయాల్సినటువంటి అవసరం లేదు. డైరెక్ట్గా 9th క్వశ్చన్ అని రాస్తే సరిపోతుంది. బార్డర్ కౌట్లా 9 అని వేసేసి దానికి ఒక హెడ్డింగ్ పెట్టేసి ఆన్సర్ రాయొచ్చు. ఎందుకంటే 9 అనేది మళ్ళీ ఏ సెక్షన్లో ఉండదు, ఏ గ్రూప్లో కూడా ఉండదు. 9 అనేది అందుకే క్వశ్చన్ నెంబర్స్ అన్నింటినీ కూడా సీరియల్కి ఇచ్చిండ్రు 1 to 28 వరకు. సో కాబట్టి గ్రూప్ని సెక్షన్ని మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓన్లీ క్వశ్చన్ నెంబర్ని మాత్రమే మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇది కూడా గుర్తుంచుకోండి. సో ఆ తర్వాత మనకి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా పార్ట్ బికి 20 మార్క్స్ ఉన్నాయి కాబట్టి అన్ని లెసన్స్ని కవర్ చేయండి. ఎస్పెషల్లీ 1 మార్క్ తర్వాత ఇక్కడ మనకి 1 మార్క్ లేదనుకోండి, 2 మార్క్స్ క్వశ్చన్ ఉండే. గతంలో 1 మార్క్ ఉండే. సో బిట్స్ని వాటన్నింటిని కూడా చక్కగా చదువుకొని అవగాహన చేసుకోండి. గతంతో పోలిస్తే ఈసారి మనకి సీసీ మెథడ్లో మనకి సోషల్ స్టడీస్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్గా చదువుకొని మనము పాఠాలను అవగాహన చేసుకొని మన యొక్క ఆలోచనలను అక్షరాల రూపంలో మనకి ఎగ్జామ్లో రాస్తే సరిపోతుంది. అంటే రాయడం సరిగా వచ్చినట్టయితే ఆ టాపిక్ మీకు అవగాహన వచ్చినట్లయితే చక్కగా రాసుకోవచ్చు. బట్టి గుర్తుంచుకొని రాయవలసినటువంటి అవసరమే లేదు. అది సీసీ మెథడ్కి ముందుండే ఆ పద్ధతి. సో ఇప్పుడు మీరు ఉన్నట్టుగా మక్కి రాయాల్సినటువంటి అవసరం లేదు. అవుట్ ఆఫ్ ఈ 28 క్వశ్చన్స్లో సగం ప్రశ్నలు మనకి లెసన్కి రిలేటెడ్గా ఉంటూ లెసన్లో లేని బయట విషయాలు కూడా వస్తుంటాయి. చాలా వరకు చాలా ప్రశ్నలు మనకి కాంటెంపరీ ఇష్యూస్కి సంబంధించి కావచ్చు, మన సొంత ఆలోచనలను జొప్పించి మన యొక్క విశ్లేషణ చేసే విధంగా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి అన్నట్టు. సో కాబట్టి మనము అలాంటి ప్రశ్నలకి మీదైనటువంటి విశ్లేషణ చేసుకుంటూ రాసినట్లయితే ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ప్రతి పాఠంలో ఉన్నటువంటి విషయాన్ని మీరు అవగాహన చేసుకొని దాన్ని పాఠంలో ఉన్నటువంటి పదాలని ఉపయోగించవలసిన అవసరం లేదు. టెక్స్ట్ బుక్లో ఏ పదాలు అయితే ఉన్నాయో ఆ పదాలకు రిలేటెడ్గా ఉన్నటువంటి సమాన అర్థం వచ్చేటటువంటి
పదాలను ఉపయోగించి కూడా మీరు చక్కగా రాయవచ్చు, విశ్లేషించగలగాలి. సో ఇది మనకి సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. ఇది పార్ట్ ఏలో. పార్ట్ బిలో 20 క్వశ్చన్స్ ఉంటాయి అన్నట్టు. సో ఈ విధంగా మీరు ఒక అవగాహన చేసుకొని చదివినట్లయితే మీకు 10th క్లాస్ సోషల్ స్టడీస్లో 10 గ్రేడ్ పాయింట్స్ సాధించడానికి చక్కటి అవకాశం ఉంది ఈసారి ఎస్పెషల్లీ. ఎందుకంటే మనకి 50% ఛాయిస్ ఉంది కాబట్టి ఈసారి మరింత మంది విద్యార్థులు, ఎక్కువ మంది విద్యార్థులు 10 గ్రేడ్ పాయింట్స్ సాధిస్తారని చెప్పేసి ఆశిస్తూ, నా దగ్గర ఒక మోడల్ పేపర్ ఉందండి. ఈ మోడల్ పేపర్లో క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ విధంగా ఉంటుంది అని విద్యార్థులకు అవగాహన కావడం కోసం, అంటే క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో ఒకసారి మనము విశ్లేషణ చేసుకుందాం. సో మనకి సెక్షన్ 1లో వచ్చేసి ఆర్థిక వ్యవస్థలోని రంగాలను వర్గీకరించండి అని ఒక క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇది ఫస్ట్ క్వశ్చన్ కదా, మీరు బార్డర్ లైన్ కొట్టుకు బార్డర్ లైన్కి బయట 1 అని నెంబర్ వేసేసి హెడ్డింగ్ పెట్టండి. ప్రతి ఆన్సర్కి ఒక హెడ్డింగ్ పెట్టండి. హెడ్డింగ్ అనేది ఒక కలర్ పెన్నుతోటి, అందులో మ్యాటర్ ఇంకొక కలర్ పెన్ తోటి రాయండి. మనం ఎట్లాగో రెడ్ పెన్ యూజ్ చేయకూడదు ఎగ్జామ్లో. సో రెడ్ పెన్ తప్పితే మనకి బ్లూ అండ్ బ్లాక్ 2 పెన్నులు తీసుకెళ్ళండి. బ్లాక్ పెన్ తోటేమో హెడ్డింగ్ పెట్టండి, బ్లూ పెన్ తోటేమో ఆన్సర్ రాయండి. చక్కగా ఉంటుంది. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఆర్థిక వ్యవస్థలోని రంగాలను వర్గీకరించండి అని క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే క్వశ్చన్ నెంబర్ వేస్తాం. ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ కంపల్సరీగా వేయాలి. లేకపోతే మాత్రం ఆ క్వశ్చన్ని ఎగ్జామినర్ పరిగణలోకి తీసుకోవడం. సో క్వశ్చన్ నెంబర్ వేసేసి బ్లాక్ పెన్ తోటి ఆర్థిక వ్యవస్థలోని రంగాలు అని హెడ్డింగ్ పెట్టండి. హెడ్డింగ్ పెట్టి చక్కగా మంచిగా గీత కొట్టేసి ఒకదాని కింద ఒకటి ఇట్లా రాయండి. ఇట్లా సైడ్కి ఒకటే లైన్ రాయకుండా ఒకదాని కింద ఒకటి వ్యవసాయ రంగము, 2 పారిశ్రామిక రంగము, 3 సేవా రంగము అని చెప్పేసి చక్కగా ఒకదాని కింద ఒకటి రాసినట్టయితే స్పష్టంగా కనిపిస్తుంది ఎగ్జామినర్కి. సో టక్కన మంచిగా చక్కగా 2కి 2 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. అది అయిపోయిన తర్వాత మనము బార్డర్ లైన్ కొట్టాలి. ఒక ప్రశ్నకు సమాధానం రాసిన తర్వాత ఒక బార్డర్ లైన్ కొట్టాలి. సో అది మనకి సెక్టార్స్ ఇన్ ఎకానమీ, ఫస్ట్ అగ్రికల్చర్ సెక్టర్, సెకండ్ ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ థర్డ్ సర్వీస్ సెక్టర్ అని చెప్పేసి చక్కగా రాసి ఒక బార్డర్ లైన్ కొట్టేసేయండి. సో ఆ విధంగా భారతదేశంలో తక్కువ క్యాలరీల వినియోగానికి 2 కారణాలు రాయండి. ఇది 2 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చిండు. భారతదేశంలో తక్కువ క్యాలరీల వినియోగానికి కారణాలు అని హెడ్డింగ్ పెట్టండి. క్వశ్చన్ రాయొద్దు, బట్ అది ఏ క్వశ్చనో ఎగ్జామినర్కి తెలిసిపోతుంది హెడ్డింగ్ పెట్టడం వల్ల. క్వశ్చన్ ఎట్టి పరిస్థితుల్లో మనం రాయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్ వేసేసి హెడ్డింగ్ పెట్టండి. భారతదేశంలో తక్కువ క్యాలరీలు వినియోగించడానికి 2 కారణాలు. ఏవైనా 2 కారణాలు, పేదరికం కావచ్చు, లేదా వాళ్ళకి ఆహారము అందుబాటులో లేకపోవటము, రకరకాల అంటే మీదే. అంటే ఇది కూడా టెక్స్ట్ బుక్లు చదివి బట్టి రాయాల్సిన అవసరం లేదు. జనరల్గా కూడా రాయొచ్చు. బుక్లో లేనటువంటి కూడా దీనికి రిలేటెడ్గా ఉన్నాయి కూడా మనం రాసుకోవచ్చు. ఆ స్వేచ్ఛ మనకు ఉంది సోషల్ స్టడీస్లో. థార్ ఎడారి లక్షణాలు ఏమిటి? సో థర్డ్ వన్, థార్ ఎడారి లక్షణాలు. థార్ ఎడారి లక్షణాలు అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టండి బ్లాక్ పెన్ తోటి. తర్వాత బ్లూ పెన్ తోటి పాయింట్స్ వైజ్ వీలైనంత వరకు ఆన్సర్ని పాయింట్స్ వైజ్ రాయడానికి ప్రయత్నించండి. బార్డర్ లైన్కి బయట సైడ్, అవుట్ సైడ్ క్వశ్చన్ నెంబర్ ఉంటుంది. పాయింట్స్ వేసినప్పుడు ఏంటంటే బార్డర్ లైన్కి లోపలనే పాయింట్స్ వేయాలి. బార్డర్ నెంబర్ బయట పాయింట్ నెంబర్ వేయద్దు. చాలామంది ఆ తప్పు చేస్తుంటారు. అది క్వశ్చన్ నెంబరు అర్థం కాదు, ఆన్సర్లో పాయింట్ నెంబరు అర్థం కాదు. సో మనకి థార్ ఎడారి లక్షణాలు అని చెప్పేసి చక్కగా ఇక్కడ థార్ ఎడారి యొక్క లొకేషన్ ఫస్ట్ రాయడం. భారతదేశంలో ఎక్కడ ఉంటుంది? భారతదేశంలో వాయువ్య భాగంలో రాజస్థాన్ రాష్ట్రంలో థార్ ఎడారి ఉన్నది అని చెప్పేసి దానికి అక్కడ టెంపరేచర్ ఎట్లా ఏ విధంగా ఉంటుంది, ఉష్ణోగ్రత ఏ విధంగా ఉంటుంది, సంవత్సర వర్షపాతం ఏ విధంగా ఉంటుంది, సో అక్కడ సివియర్ కండిషన్స్ ఏ విధంగా ఉంటాయో ఒక 4 పాయింట్స్ రాసేస్తే సరిపోతుంది. అదేవిధంగా మీ ప్రాంతంలో భూగర్భ జలాల పెరుగుదల కొరకు 2 సూచనలు రాయండి. ఇది కూడా ఓన్ క్వశ్చనే. భూగర్భ జలాలను మీ ప్రాంతంలో పెంపొందించాలనుకుంటాం, గ్రౌండ్ వాటర్ని. సో ఏవైనా ఒక 2 సూచనలు మీరు ఇవ్వాలి. ఏమైంది అక్కడ మనము ఇంకుడు గుంతలు నిర్మించడం కావచ్చు, ఆ తర్వాత వచ్చేసి మొక్కల పెంపకం బాగా చేపట్టడం కావచ్చు, ఇలాంటివి ఏవైనా మీరు ఒక 2 రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి. దీనికి మార్క్స్ కట్ చేయడానికి అవకాశమే లేదు. సీసీకి మోడల్కి ముందు ఈ మార్క్స్ కొద్దిగా ఎక్కువ కట్ చేసి హాఫ్ మార్కు, 2 మార్కులు కాడ 1 మార్కు, 1 మార్కు కాడ హాఫ్ మార్క్ వేసేది. కానీ ఇప్పుడు మనము చక్కగా రాసినట్లయితే మనము బుక్లో బట్టి రాయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ పడటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నేడు భూగోళం వేడెక్కటం వల్ల ఎలాంటి పరిణామాలు కలుగుతాయి? ఇది కూడా జనరల్ క్వశ్చనే. భూగోళము వేడెక్కటం వల్ల కలిగేటటువంటి పరిణామాలు మనం ఓన్గా రాయొచ్చు. సో అదేంటి, మనకి ఆర్కిటిక్ అంటార్కిటిక్ ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచు మొత్తం కరుగుతుంది. మంచు కరిగిన తర్వాత నీళ్ళన్నీ కూడా మహాసముద్రాలకు వస్తాయి. దానివల్ల మహాసముద్రాల యొక్క మట్టాలు, సీ లెవెల్ బాగా పెరుగుతుంది. దానివల్ల అది సముద్ర మట్టంకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ ముంపుకు గురవుతాయి. ఇలా రకరకాలంటే ఒకదానికోటి చాలు, ఒక 3-4 పాయింట్స్ రాస్తే చాలు. సో ఆ విధంగా భూగోళం వేడెక్కడం వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల మనకి అడవులు నశించిపోవటం, తర్వాత వ్యవసాయం పడిపోవడం, మనం రాస్తే ఒక 10-15 పాయింట్స్ ఈజీగా వస్తాయి. సో ఇక్కడ మనకి 3-4 పాయింట్స్ రాస్తే సరిపోతుంది, 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి. పర్యావరణ పరిరక్షణ కోసం 2 నినాదాలు రాయండి. స్లోగన్స్. ఎవ్రీ లెసన్లో కూడా మీరు కొన్ని స్లోగన్స్ తయారు చేసుకోండి. స్లోగన్స్ కూడా మనం బట్టి చదివేటి కాదు, మీకు తెలుసు. సొంతంగా అప్పటికప్పుడు కూడా మీరు కొన్ని స్లోగన్స్ తయారు చేసుకొని అక్కడ రాయొచ్చు. ఫుల్ మార్క్స్ పడడానికి అవకాశం ఉంటుంది. అందుకే సీసీ మోడల్లో
సోషల్ స్టడీస్లో విద్యార్థికి మంచి స్వేచ్ఛ ఉంటుంది చక్కగా రాయడానికి బట్టి రాయాల్సినటువంటి అవసరం లేదు. సో కాబట్టి ఖచ్చితంగా 2 మార్క్స్లో స్లోగన్ రాయమని చెప్పేసి ఏదో ఒక లెసన్ నుంచి వస్తుంది. స్లోగన్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి, నినాదాలు. సో ఆ తర్వాత నెహ్రూ ప్రతిపాదించినటువంటి 2 భూ సంస్కరణలు వర్గీకరించండి. భూ సంస్కరణలో భాగంగా మనకి జమీందారీ విధానం రద్దు చేయడం, 2 రాస్తే సరిపోతుంది. జమీందారీ విధానాన్ని రద్దు చేయడం కావచ్చు, రకరకాలైనటువంటి భూ సంస్కరణలు చేసిన కదా ఆయన. సో ఆ విధంగా భూ పరిమితి చట్టాలను ఏర్పాటు చేయడం కావచ్చు, తర్వాత కౌలుదారుల హక్కుల పరిరక్షణ కోసం చేసినటువంటి ప్రయత్నాలు ఏంటివి, ఇవన్నీ కూడా చేసినట్టయితే భూ సంస్కరణ ఒక 2-3 రాసినట్టయితే సరిపోతుంది. పెద్ద మనుషుల ఒప్పందం అమలు కాకపోవడంపై అసంతృప్తికి ప్రధాన కారణాలు ఏమిటి? ఇది కూడా 2 మార్క్స్ క్వశ్చన్ ఉంది. సో పెద్ద మనుషుల ఒప్పందం మనకు తెలుసు 1956లో పెద్ద మనుషుల ఒప్పందం ద్వారానే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రము మరియు హైదరాబాద్ రాష్ట్రం కలిసింది. పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు ఉల్లంఘించడం వల్లనే ఇక్కడ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావడం జరిగింది. అందులో ఫస్ట్ ఇదేంటి మనకు తెలుసు, ఆంధ్ర ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి ఉంటే తెలంగాణ ప్రాంతం నుంచి అభ్యర్థికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. ఒకవేళ తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డటువంటి తొలి రోజే ఈ నిబంధన తొంగలో తొక్కడం జరిగింది. ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, కానీ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. సో ఈ విధంగా పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నటువంటి జెంటిల్మెన్ అగ్రిమెంట్ అందులో ఉన్నటువంటి నిబంధనలను ఉల్లంఘించడం వల్ల మరి తెలంగాణ ప్రాంతంలో అసంతృప్తి రావడం అనేది జరిగింది. సో ఇది రాస్తే అయిపోతుంది. ఎనాబ్లింగ్ యాక్ట్, ఎందుకంటే 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి మనం ఒక 4 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఎనాబ్లింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశం ఏమిటి? మనకు తెలుసు జర్మనీలో ఎనాబ్లింగ్ యాక్ట్ హిట్లర్ కాలంలో చేయడం జరిగింది. జర్మనీలో చేసినటువంటి ఎనాబ్లింగ్ యాక్ట్ వల్ల జర్మనీలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య సంస్థలన్నీ రద్దయిపోయినాయి. అధికారాలు మొత్తం కూడా హిట్లర్కి దాఖలైనాయి. సో ఎనాబ్లింగ్ యాక్ట్ ద్వారా జర్మనీలో ఒక రకంగా నియంతృత్వం ఏర్పడింది. హిట్లర్ నేతృత్వంలో నియంతృత్వం ఏర్పడింది. సో మనకి జ్యుడిషియరీ పవర్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ పవర్ కావచ్చు, లెజిస్లేటివ్ పవర్ కావచ్చు, అన్ని పవర్స్ అంటే అన్ని రకాలైనటువంటి అధికారాలు హిట్లర్కి చేజిక్కించుకోవడం జరిగింది. ఆ విధంగా ఎనాబ్లింగ్ యాక్ట్ ద్వారా జర్మనీలో హిట్లర్ నేతృత్వంలో నియంతృత్వం ఏర్పడింది. సింపుల్గా రాస్తే సరిపోతుంది. మహాత్మా గాంధీలో నీకు నచ్చిన గుణం ఏది, ఎందుకు? ఇది కూడా ఓనుగు రాసే ప్రశ్న. సమాధానం ఓనుగు రాయొచ్చు. మహాత్మా గాంధీలో నీకు నచ్చిన ఏదైనా ఒక గుణం రాయండి, అది ఎందుకు మీకు నచ్చిందో రాయండి. ఆయన పాటించినటువంటి అహింసా విధానమా, లేదా ఆయన లండన్కి పోయి బారిస్టర్ చదువుకొని చక్కగా ఒక ఉద్యోగ జీవితంలో లాయర్గా చక్కగా బతకడానికి అవకాశం ఉన్నా కూడా దాన్ని కాదనుకొని స్వాతంత్రోద్యమంలోకి వచ్చి అనేక రకాల త్యాగాలు చేసేసి ఆయన స్వాతంత్రోద్యమం నడిపిన తీరా. అఫ్కోర్స్ గాంధీలాగా చాలామంది అనుకోండి, పర్టికులర్గా గాంధీ గురించి ఇచ్చారు కాబట్టి మీరు గాంధీని దృష్టిలో పెట్టుకొని ఆయనలో మీకు నచ్చినటువంటి గుణాలు ఏమిటో రాస్తే సరిపోతుంది. నేటికి మహిళలు సమాన హక్కులు పొందలేకపోవడానికి గల కారణాలు ఏమిటి? నేటికి మహిళలు సమాన హక్కులు పొందకపోవడానికి కారణాలు అని హెడ్డింగ్ పెట్టాలి. బ్లాక్ పెన్ తోటి, బ్లూ పెన్ తోటి ఒక 2-3 అంశాలు రాయండి. ఎందుకు నేటికి కూడా సమానమైనటువంటి హక్కులు పొందలేకపోతున్నారు, ఏ రంగాలలో వాళ్ళు వెనుకబడి ఉన్నారు, వాళ్ళు సమానమైనటువంటి హక్కులు పొందడానికి నువ్వు ఇచ్చేటటువంటి సూచనలు ఏంటి, ఒక 2-3 సూచనలు కూడా ఇందులో ఇచ్చుకోవచ్చు. నేటి పరిస్థితుల్లో యుద్ధాల నివారణ కొరకు 2 సూచనలు రాయండి. సో మనకి రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇది ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఓన్గా రాసే క్వశ్చన్. చూడండి, ఇప్పుడు మనకి అవుట్ ఆఫ్ 12 క్వశ్చన్స్లో ఇందులో 5-6 ప్రశ్నలు ఓన్గా రాసేటివి వచ్చినాయి. లెసన్లో చూసి బట్టి చదివి గుర్తుంచుకొని రాయాల్సినట్టు ఏం లేవు. వాటి మీద మీకు ఆ అంశాల మీద అవగాహనతో సరిపోతుంది. సో మనకి నేటి పరిస్థితుల్లో యుద్ధాల నివారణ కొరకు 2 సూచనలు చేయండి. సో మీరు ఇచ్చే సూచనలు ఏంటి? యుద్ధాలు అనేటివి వినాశనానికి దారితీస్తాయి, యుద్ధాలు అనేటివి మానవుని ఆటవిక దశకు తీసుకుపోతాయి. కాబట్టి ఏ సమస్య వచ్చినా కూడా ఇరుపక్షాల వాళ్ళు కూర్చొని చర్చలు సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలి. వాళ్ళిద్దరూ చర్చలు జరుపుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు చొరవ తీసుకొని ఆ 2 దేశాల మధ్య ఒక మీటింగ్ ఏర్పాటు చేసేసి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. అదేవిధంగా అమెరికా కావచ్చు, మిగతా భారతదేశం లాంటి మిగతా దేశాలు కూడా మధ్యవర్తిత్వం వహించి యుద్ధం జరగకుండా ఆపాలి అనేటటువంటి నువ్వు ఇచ్చేటువంటి సూచనలు ఏంటో ఆ విధంగా మనం ఇవ్వచ్చు. మనం ఎగ్జామినర్ ఆయన అనుకున్నటువంటి విషయాలే ఇందులో రావాల్సిన అవసరం లేదు. నీవు అనుకున్న విషయాలు కూడా అందులో ఉన్నట్టయితే ఎగ్జామినర్ ఖచ్చితంగా మార్క్స్ చేస్తారు. కాబట్టి ఇది ఏం రాయాలంటే ఖచ్చితంగా ఒకరు రాసిన దానికి ఇంకోరు రాసిన దానికి తేడా ఉండొచ్చు. అతడికి ఫుల్ 2 మార్క్స్ వస్తే మీకు కూడా 2 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆన్సర్ అందరూ ఒకే విధంగా ఉండాలని ఏమి లేదు. మీరు ఇచ్చే సూచనలు ఇవి, ఆ పక్క పిల్లవాడు ఇచ్చే సూచనలు అవి, ఆయనకి మార్క్స్ పడతాయి, నీకు మార్క్స్ పడతాయి. సో ఆ విధమైనటువంటి స్వేచ్ఛ ఉందన్నట్టు. సో ఈ విధంగా సెక్షన్ 2లో వచ్చినట్టయితే మనకి 8 క్వశ్చన్లు ఉంటాయి కదా. 8 క్వశ్చన్లో 4 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ద్వీపకల్ప నదులు ఏవి? ఏదైనా ఒక దానిని గురించి వివరించండి. సో ద్వీపకల్ప నదులు, పెనిన్సులార్ రివర్స్ మనకి దక్షిణ భారతదేశంలో ఉంటాయి. అవి ద్వీపకల్ప నదులు అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టేసి గోదావరి నది, కృష్ణా నది, పెన్నా నది, కావేరి నది అని చెప్పేసి నదుల పేర్లు ఒక 4-5 పేర్లు రాయండి.
ఆ తర్వాత ఏదైనా ఒక నది గురించి అన్నప్పుడు కృష్ణా నది గురించో లేదా గోదావరి నది గురించో హెడ్డింగ్ పెట్టేసి ఆ నది ఏ రాష్ట్రాలకు గుండా ప్రవహిస్తుంది, ఆ నది మీద కట్టినటువంటి ప్రాజెక్టులు ఏంది, ఆ నది ద్వారా ఏ ప్రాంతాలకు నీటిని మళ్లించి సాగునీరు, అదేవిధంగా ఆ నది మీద కట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా జల విద్యుత్ ఏ విధంగా ఉత్పత్తి చేస్తుంటారో మీరు మొత్తంగా 8 to 10 పాయింట్స్ రాస్తే సరిపోతుంది 4 మార్క్స్ క్వశ్చన్స్కి. ఆ తర్వాత ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్ట అమలుకు తగిన సూచనలు చేస్తూ సంబంధిత అధికారికి ఒక లేఖ రాయండి. రైట్, సెక్షన్ 2లో ఒక లేఖ రావడానికి అవకాశం ఉంది. లెటర్, ఏదైనా ఒక ఆఫీసర్కి లెటర్ రాయవచ్చు. ఇక్కడ మనకి ఇది కూడా ఓన్గా రాసేదే మనం. సో ఎన్నికల ప్రవర్తన నియమావళి అనేది మనకి లెసన్కి రిలేటెడ్గా ఉంది, కానీ మనం ఓన్గా రాసుకోవచ్చు. భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ అనే పాఠం ఉంది కదా, ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ ఇండియా. సో ఆ లెసన్కి రిలేటెడ్గా ఉంది, కానీ ఆ లెసన్ నుంచి మక్కి క్వశ్చన్ రాదు. చూడండి, మీ ప్రాంతంలో మనకు తెలుసు ఎన్నికల ప్రవర్తన నియమావళి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మనకు తెలుసు. సో మీ ప్రాంతంలో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఆ ఎన్నికల ప్రవర్తన నియమావళిలో ఉన్నటువంటి నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు, సంబంధిత అధికారికి లెటర్ రాయండి అన్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఒక లెటర్ రాసేటప్పుడు పేజీ మధ్యలో కాకుండా ఫుల్ పేజ్ తీసుకోండి. ఎగ్జామ్లో ఒక ఫుల్ పేజీ తీసుకోండి. ఫుల్ పేజ్ తీసుకొని క్వశ్చన్ నెంబర్ కంపల్సరీ వేయాలి. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి హెడ్డింగ్ పెట్టేసి సో ఈ క్వశ్చన్కి ఆన్సరు మనం రాస్తే సరిపోతూ ఉంటుంది. ఏమని, ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్ట అమలుకు తగిన సూచనలు ఇస్తూ అధికారికి లేఖ అని రాయండి. రాసేసి గౌరవనీయులు అని చెప్పేసి. సాధారణంగా ఒక నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించేటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది? రిటర్నింగ్ ఆఫీసర్కి ఉంటుంది. సో పలానా ఆర్ఓ గారికి, రిటర్నింగ్ ఆఫీసర్ గారికి అని చెప్పేసి రాస్తూ మా ప్రాంతంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. సో అందరికీ ఓటర్లకి డబ్బు పంపిణీ చేస్తూ ఉన్నారు, రకరకాలైనటువంటి గిఫ్ట్స్ని తర్వాత ఆర్టికల్స్ని సరఫరా చేస్తూ యథేచ్ఛగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తున్నారు. కాబట్టి మీరు మా ప్రాంతంలో అంటే మా గ్రామంలో నిఘాను పెంచి ఆ విధంగా ఆ గిఫ్ట్లను కానీ లేకపోతే డబ్బులను కానీ లేదా మద్యాన్ని కానీ పంచుతున్నటువంటి వాళ్ళ మీద నిఘాని పెంచి వాళ్ళని అదుపులోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను, దాన్ని ఆపవలసిందిగా కోరుతున్నాను అని చెప్పేసి లెటర్ వస్తే సరిపోతుంది. సో ఆ విధంగా ఒక లెటర్ కంపల్సరీగా ఒక లెటర్ వస్తుంది సెక్షన్ 2లో 4 మార్క్స్కి. తర్వాత సెక్షన్ 2లో వచ్చేటిది మ్యాప్ ఆధారంగా ఇంకోటి ఏంటంటే మ్యాపింగ్ స్కిల్స్ ఉంటాయి కదా, పఠన నైపుణ్యాలు. కంపల్సరీగా ఈ సెక్షన్ 2లో అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ ఇండియా అండ్ అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ, ఈ రెండింటిలో ఒకటి రావడానికి అవకాశం ఉందండి. అందుకని మీరు భారతదేశం యొక్క అవుట్లైన్ మ్యాప్, తెలంగాణ యొక్క అవుట్లైన్ మ్యాప్ని మీరు గీట ప్రాక్టీస్ చేయండి. లోపల రాష్ట్రాలు గుర్తించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి అయితే లోపల జిల్లాలను గుర్తించాల్సిన అవసరం లేదు. అవుట్లైన్ మ్యాప్ మాత్రమే కంపల్సరీగా రావడానికి అవకాశం ఉంది. పఠన నైపుణ్యాల కింద మనకి పటంలో మనకి మ్యాప్ ప్యాయింటింగ్ వేరే వస్తుంది మనకి 8 మార్క్స్ క్వశ్చన్లో సెక్షన్ 3లో. బట్ సెక్షన్ 2లో పఠన నైపుణ్యాలు అంటే పటాన్ని గీయటం కూడా. సో కాబట్టి పటాన్ని గీయటం కూడా ఒక నైపుణ్యం. కాబట్టి తెలంగాణ పటాన్నో లేదా భారతదేశ పటాన్నో అవుట్లైన్ మ్యాప్ గీయమని అడుగుతారు. ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి. 4 మార్క్స్ ఉంటుంది. సో ఆ విధంగా ఇక్కడ మనకి ఏమిచ్చినట్టయితే తెలంగాణ పటం గీసి సరిహద్దులను గుర్తించండి. సో సరిహద్దులు కూడా గుర్తించుకోవాలి మనం. అంటే తెలంగాణ పటానికి సరిహద్దు, తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్నటువంటి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, అవి ఏ ప్రాంతాల్లో ఉన్నాయో వాటిని గుర్తించండి. అంటే గీయటమే కాదు, ఆ బార్డర్స్ కూడా గుర్తించాలి. అదేవిధంగా భారతదేశాన్ని కూడా బార్డర్స్ గుర్తించాలి. భారతదేశ అవుట్లైన్ మ్యాప్ గీసి సరిహద్దులు గుర్తించమని అంటాడు. తూర్పున బంగాళాఖాతం రాయొచ్చు, పశ్చిమన అరేబియా సముద్రం రాయొచ్చు, తర్వాత అదేవిధంగా దక్షిణాన హిందూ మహాసముద్రము, తర్వాత ఇటువైపు వాయువ్య సరిహద్దుల్లో పాకిస్తాన్ ఉంటుంది, తర్వాత ఈస్ట్ సైడ్ బంగ్లాదేశ్ ఉంటుంది, తర్వాత నార్త్ ఈస్ట్ సైడ్ అంటే ఈశాన్యం వైపు పైకి చైనా ఉంటుంది. ఆ విధంగా కొన్ని మనం సరిహద్దులు గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో కాబట్టి భారతదేశం పటము మరియు తెలంగాణ పటం గీయటము మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఇందులో ఒక మనకి సెక్షన్ 2లో ఒక టేబుల్ ఇచ్చి ఆ టేబుల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా కింద ఒక 2 క్వశ్చన్స్ అడుగుతారండి. అది కూడా ఖచ్చితంగా వస్తుంది. అంటే ఇన్ఫర్మేషన్ స్కిల్ కింద, అంటే మ్యాపింగ్ స్కిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ స్కిల్ కింద ఒక టేబుల్ ఇచ్చి ఆ టేబుల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఒక 2 క్వశ్చన్లు ఇస్తారు. ఆ 2 క్వశ్చన్లకి ఆన్సర్ రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ రాసినందుకు 2 మార్కులు అన్నట్టు. ఆ విధంగా రెండింటికి 4 మార్కులు వస్తాయి అన్నట్టు. సో టేబులే రావాల్సిన అవసరం లేదు. టేబుల్ కావచ్చు, లేదా ఒక బార్ గ్రాఫ్ కావచ్చు, లేదా ఒక పై గ్రాఫ్ కావచ్చు, ఏదైనా ఒకటి ఇచ్చేసి కింద 2 క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కాబట్టి మనకి లెసన్లో ఉన్నటువంటి అన్ని లెసన్లో ఉన్నటువంటి ఈ టేబుల్స్, తర్వాత బార్ గ్రాఫ్స్, తర్వాత పై గ్రాఫ్స్, వీటన్నిటిని కూడా చక్కగా మీరు వాటి మీద అవగాహన చేసుకోండి. బట్టి పట్టాల్సిన అవసరం లేదు. అది అసలు అది దేనికి సంబంధించింది, అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంది, అది మనకి ఏం విషయాన్ని తెలియజేస్తుంది, తెలుసుకుంటే చాలు, చక్కగా మనం రాయగలుగుతాం. సో అదేవిధంగా అంటే ఇక్కడ మనకు ఒకటి ఇచ్చిండు, సాగునీటి కింద ఉన్న నికర విస్తీర్ణము 2007లో లక్షల హెక్టార్లు అని చెప్పేసి, ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో బావుల కింద ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నది,
సాగునీరు, తర్వాత కాలువల కింద, చెరువుల కింద అని చెప్పి కింద ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చిండు. సో ఆ విధంగా రావడానికి అవకాశం ఉంది. తర్వాత సేంద్రియ వ్యవసాయ ప్రాముఖ్యతను గురించి ప్రజలను చైతన్యపరచడానికి ఒక కరపత్రం తయారు చేయండి. సో చూడండి, సెక్షన్ 2లో ఒక లెటరు, తర్వాత ఒక లెటర్తో పాటుగా ఒక ఇన్ఫర్మేషన్ స్కిల్ కింద ఒక టేబుల్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒక పోస్టర్ను తయారు చేయమంటారు సెక్షన్ 2 కింద. పోస్టర్ అంటే కరపత్రం తయారు చేయాలి. కరపత్రం మీద విద్యార్థులు మంచి చక్కటి అవగాహన కలిగి ఉండాలి. ఈజీగా రాయొచ్చు, చక్కగా మనం మార్క్స్ పొందడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. సో మనము కరపత్రం ఎందుకు రాస్తాం? కరపత్రం అనేది ఏదైనా ఒక విషయం గురించి ప్రజలకు తెలియజేయడం కోసం, లేదా ఏదైనా ఒక విషయం మీద, ఒక అంశం మీద, ఒక సమస్య మీద ప్రజలలో అవగాహన, చైతన్యం, వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావడం కోసం మనం ఒక కరపత్రం తయారు చేస్తాం, పాంప్లెంట్. సో ఆ పాంప్లెంట్ తయారు చేసి ఏం చేస్తాం, అందులో ఒక ఇన్ఫర్మేషన్ రాసేసి ప్రజలందరూ కూడా పంచుతాం అన్నట్టు. మనం ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి, చైతన్యం తీసుకురావడం కోసం. ఇక్కడ మనకి ఏమిచ్చిండు, సేంద్రియ వ్యవసాయ ప్రాముఖ్యతను గురించి ప్రజలను చైతన్యపరచడానికి కరపత్రం రాయనట్లు. సేంద్రియ వ్యవసాయ యొక్క ప్రాధాన్యత ఏందో మనం చక్కగా చెప్పాలి. సో రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులను విపరీతంగా వాడటం వల్ల కలిగేటటువంటి నష్టాలు ఏంటివి, పర్యావరణానికి ఏ విధంగా నష్టం వాటిల్లుతుంది, సో ఆ విపరీతమైనటువంటి రసాయనిక ఎరువులు ఉపయోగించినటువంటి పంటను మనము తినటం వల్ల కలిగేటటువంటి ఆరోగ్యపరమైనటువంటి దుష్ప్రభావాలు ఏంటివి, వాటన్నిటి చక్కగా వివరించగలగాలి. వివరించి సేంద్రియ ఎరువును ఏ విధంగా తయారు చేసుకోవాలా, సేంద్రియ ఎరువును తయారు చేసుకున్నట్లయితే మనకి ఆరోగ్యానికి హానికరంగా ఉండదు, పర్యావరణం కూడా సురక్షితంగా ఉంటుంది. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గ్రహించి రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందుల యొక్క వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకోండి, సేంద్రియ ఎరువుల వైపు, సేంద్రియ వ్యవసాయం వైపు మీరు మళ్ళండి అని చెప్పేసి వాళ్ళలో చైతన్యం కలిగించి ఒక పాంప్లెట్ తయారు చేయాలి. పాంప్లెట్ తయారు చేసిన తర్వాత, అంటే కరపత్రం తయారు చేసిన తర్వాత, కరపత్రాన్ని కూడా పూర్తిగా ఫుల్ పేజీలో రాయండి. పేజీ మధ్యలో స్టార్ట్ చేయకండి. ఫుల్ పేజీని పాంప్లెట్కి కేటాయించండి, కరపత్రానికి కేటాయించండి. కేటాయించిన తర్వాత కింద మనకి ప్రచురణకర్త అని చెప్పేసి సంథింగ్, అంటే ఇది ఎవరు ప్రచురించారో వాళ్ళ పేరు, సంథింగ్ ఏదో ఒక పేరు, ఒక సంస్థ పేరు లేకపోతే ఏదో రాయండి. తర్వాత కంపల్సరీగా రాయాల్సింది ఇంకోటి ఏంటంటే అడుగునా, నెంబర్ ఆఫ్ కాపీస్, ప్రతుల సంఖ్య. తెలుగులో అయితే ప్రతుల సంఖ్య అంటే ఏంది, పాంప్లెట్ ఒకటే పాంప్లెట్ తయారు చేసి అందరికీ ఇవ్వలేవు కదా. సో మనం దాన్ని ఏం చేస్తాము, జిరాక్స్ తీసి ఎన్ని జిరాక్స్ తీసినో కింద రాయాలన్నట్టు, ప్రతుల సంఖ్య అని చెప్పేసి రాయాలి. నెంబర్ ఆఫ్ కాపీస్ 100, 500, 1000, మనము అన్ని కాపీలని మనము ప్రింట్ చేసేసి అందరికీ పంచి ఆ విషయం మీద ప్రజలలో అవగాహన తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు లెక్కనట్టు. సో కాబట్టి కంపల్సరీగా పాంప్లెట్ రాసిన తర్వాత ప్రచురణకర్త అని చెప్పేసి సంథింగ్ పేరు రాయాల్సిన అవసరం లేదు. ప్రచురణకర్త ఏదో ఒక సంస్థ పేరు, ఒక ఊహాజనితమైనటువంటి సంస్థ పేరు లేకపోతే ఏదో ఒక సంస్థ పేరు రాయండి. ఆ తర్వాత ప్రతుల సంఖ్య అని చెప్పేసి 500, 1000 వేసేయండి. సో అదేవిధంగా మీ ప్రాంతంలో భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రజలలో చైతన్యపరుస్తూ ఒక కరపత్రం తయారు చేయండి అని కూడా అనొచ్చు. సో భూగర్భ జలాలు, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంది. సో ఇప్పుడు అబౌట్ 95% ఆఫ్ పీపుల్ డిపెండింగ్ ఆన్ గ్రౌండ్ వాటర్. దాదాపు 95% మంది ప్రజలు భూగర్భ జలాల మీదనే ఆధారపడి, భూగర్భ జలాల్లోకి నీరు ఏ విధంగా వస్తుంది, సో ఆ విధంగా వర్షం ద్వారా భూగర్భ జలాల్లోకి చేరినటువంటి నీటికి వ్యవసాయానికి, తర్వాత తాగునీటికి, ఆ తర్వాత గృహ అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు భూగర్భ జలాల మీద మనం ఏ విధంగా డిపెండ్ అయినాము. సో విపరీతంగా భూగర్భ జలాలను వినియోగించడం వల్ల ఒకవేళ ఆ భూగర్భ జలాలు అడుగంటితే కలిగేటటువంటి నష్టాలు ఏంటివి. సో ఒకవేళ ఆ భూగర్భ జలాలు అడుగంటితే కనీసం తాగడానికి, గొంతు దడుపుకోవడానికి కూడా నీళ్లు ఉండని పరిస్థితి గతంలో మనం చూసినాం. కాబట్టి భూగర్భ జలాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలా, సద్వినియోగం చేసుకోవాలా, దుర్వినియోగం చేసుకోవద్దు. ఏ విధంగా భూగర్భ జలాలను దుర్వినియోగం చేస్తున్నాం అనేటువంటి కొన్ని ఉదాహరణలు పేర్కొంటూ, సో భూగర్భ జలాలు మనకి అత్యంత అమూల్యమైనటువంటి వనరు, దానిని మనం చాలా చక్కగా సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోవద్దు అని చెప్పేసి మ్యాటర్ రాసేసి కింద మనకి ప్రచురణకర్త, తర్వాత నెంబర్ ఆఫ్ కాపీస్. ఈ విధంగా పాంప్లెంట్ అనేది వచ్చినట్టయితే విద్యార్థులు చక్కగా మీరు విశ్లేషించుకుంటూ రాయవచ్చు. అందులో కూడా ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంది. సో పాంప్లెంట్ అనేది కూడా వస్తుందండి. ఇందులో ఒకటి మ్యాప్ గేమ్ అని వస్తుంది, ఒకటి పాంప్లెంట్ వస్తుంది, ఒకటి టేబుల్ ఇచ్చేసి కింద క్వశ్చన్స్ ఇవ్వడానికి ఇస్తున్నట్టు. సో ఆ విధంగా నేడు ప్రాంతీయ పార్టీల ప్రభావం పెరగడానికి కారణాలు రాయండి. ఇది కూడా ఓన్ క్వశ్చనే. చూడండి, ఇప్పుడు ఇందులో వచ్చినట్టు చాలా వరకు ఓన్ క్వశ్చన్స్ వచ్చినాయి. చూడండి, ఓన్గా పుస్తకంలో బట్టి చదవాల్సిన అవసరం లేకుండా ఓన్గా విషయం మీద మనకు అవగాహన ఉండాలి. ప్రాంతీయ పార్టీల మధ్య బాగా పెరుగుతున్నాయి, దాని కారణాలు ఏంటి, ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రాంతీయ సమస్యల మీద ప్రజల యొక్క దృష్టి వెళ్ళటం వల్ల సో ప్రాంతీయ పార్టీలకు బాగా ఆదరణ లభిస్తూ ఉందని చెప్పేసి, ప్రాంతీయ పార్టీ అంటే ఏంది రాయండి. ఫస్ట్ భారతదేశంలో కొన్ని ప్రాంతీయ పార్టీల పేర్లు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ, తర్వాత తెలుగుదేశం పార్టీ, ఇలా డిఎంకే, ఏఐడిఎంకే మనం చెప్పుకున్నాం. భారతదేశంలో సంబంధించినటువంటి ఆ లెసన్లో మనకి ప్రాంతీయ పార్టీలు ఎంతండి, ఇది మన ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ ఇండియా అనే లెసన్లో వచ్చేసింది మనకి. సో కాబట్టి రాసేసి ఎందుకు ప్రాంతీయ పార్టీలు పెరుగుతున్నాయి, ప్రజలు ఎందుకు వాటిని బాగా ఆదరిస్తున్నారు అనేటువంటి ఒక 3-4 అంశాలు మీరు రాస్తే సరిపోతుంది. నేడు భూ సంస్కరణలు సక్రమంగా అమలు జరగడానికి కొన్ని సూచనలు రాయండి.
భూ సంస్కరణలు సక్రమంగా జరగడానికి సూచనలు అని హెడ్డింగ్ పెట్టేసి మీరు ఇచ్చే సూచనలు ఏంటివి, అవునా? సో ఆ భూ సంస్కరణలో భాగంగా జమీందారీ విధానాన్ని రద్దు చేసినప్పటికీ ఇప్పటికి కూడా భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో జమీందారుల యొక్క ఆగడాలు కొంత కొనసాగుతూ ఉన్నాయి. మీ అభిప్రాయం అది. దాన్ని కొట్టివేయడానికి వీలే లేదు. ఎవరు కూడా ఎగ్జామినర్ కొట్టివేయడు. మీరు కాకపోతే కన్వీనియన్స్ చేసేటట్టుకు మీరు రాయగలగాలన్నట్టు. సో చేసేసి మనకి కౌలు రైతులు, ఆ కౌలు రైతుల యొక్క హక్కులను పరిరక్షించడానికి నువ్వు ఇచ్చేటటువంటి సూచనలు ఏంటివి? సో కౌలు రైతుల యొక్క ప్రయోజనాలు కూడా భూ సంస్కరణలో భాగంగా చూడాల్సింది మనము. సో ఆ విధంగా మీరు ఒక 4-5 సూచనలు చక్కగా చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత థర్డ్ సెక్షన్లో మళ్ళీ మనకి గ్రూప్ ఏ, గ్రూప్ బి ఉంటుంది. గ్రూప్ ఏ అంటే నథింగ్ బట్ పేపర్ 1, గ్రూప్ బి ఇస్ నథింగ్ బట్ పేపర్ 2. సో మనకి ఇక్కడ 4 ప్రశ్నలు ఉన్నాయి కదండి. 4 ప్రశ్నలకి ఏ విధంగా వస్తుంది చూడండి. ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి వ్యాఖ్యానించమంటాడు. సో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని మీద కామెంట్ చేయమంటాడు. ఇందులో గ్రూప్ ఏలో ఒకటి వస్తుంది, గ్రూప్ బిలో కూడా ఒకటి వస్తుంది. ఇందులో ఒకటి పారాగ్రాఫ్ ఇచ్చి దాని మీద వ్యాఖ్యానం చేయమంటాడు, ఇందులో చేయమంటాడు. ఇది 2 రాయొచ్చు మనం. అందులో ఒకటి ఇందులో ఒకటి కూడా రాసుకోవచ్చు. సో కాబట్టి ఒక పేరా ఇచ్చి దాని మీద వ్యాఖ్యానించండి, దాని మీద కామెంట్ చేయండి అంటే ఆ పేరా ఏంది, ఖచ్చితంగా ఒక లెసన్లో ఉన్నటువంటి ఒకటి ముఖ్యమైనటువంటి ఏదో ఒక పారాగ్రాఫ్ తీసుకొని మనకి ఇవ్వడం జరుగుతుంది. లెసన్లోదే ఇస్తాడు, బయటది ఏమి అవుట్ ఆఫ్ లెసన్ ఏమి ఇయ్యరు. సో మనకి ఆ విషయము ఆ లెసన్లో చదివినాం కాబట్టి ఆ పారాగ్రాఫ్ చదివి దానికి సంబంధించినటువంటి విషయాన్ని మొత్తం కూడా అవగాహన చేసుకొని విశ్లేషించుకుంటూ చక్కగా అనలైజ్ చేయాలి. ఆ పారాగ్రాఫ్ ఉన్నట్టు రాయటం కాదు, దానికి సంబంధించినటువంటి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలన్నింటినీ పేర్కొంటూ మనము అనలైజ్ చేసుకుంటూ రాయగలగాలి. పాయింట్స్ వైజ్గా రాయాలి. సో కనీసం ఒక 10 నుంచి 14 పాయింట్స్ రాయండి. చక్కగా మనకి 8కి 8 మార్క్స్ పడడానికి అవకాశం ఉంటుంది. సో 8 మార్క్స్ కాబట్టి 14-15 పాయింట్స్ రాయాలి చక్కగా. అందులో మనకి లెసన్లో ఉన్నటువంటి అంశాలు కూడా తీసుకొని చక్కగా అనలైజ్ చేసుకుంటూ రాసుకోవచ్చు, విశ్లేషించగలగాలి. సో అట్లా మనకి గ్రూప్ ఏలో ఒకటి, గ్రూప్ బిలో ఒకటి, రెండిట్లో వస్తుంది అన్నట్టు. ఏది మనకి పారాగ్రాఫ్ ఇచ్చి దాని మీద వ్యాఖ్యానించమనటం, కామెంట్ చేయమంటాం. సో ఆ తర్వాత రెండో క్వశ్చన్ ఏముంటుందంటే ఒక పై చార్ట్ కానీ లేదా ఒక బార్ గ్రాఫ్ కానీ ఇచ్చి దాన్ని అనలైజ్ చేయమంటాడు. మొత్తంగా సెక్షన్ 3లో అనలైజ్ చేయటమే, విశ్లేషించడం అన్నట్టు. పారాగ్రాఫ్ ఇచ్చి విశ్లేషించమంటాడు. ఇక్కడ కూడా గ్రూప్ బిలో కూడా పారాగ్రాఫ్ ఇచ్చి విశ్లేషించమంటాడు. తర్వాత ఏది పారాగ్రాఫ్ ఇదేమో పేపర్ 1కి సంబంధించి, సో ఇదేమో పేపర్ 2కి సంబంధించి. తర్వాత 22nd ఏంటి మనకి ఒక టేబుల్ ఇచ్చి దాన్ని అనలైజ్ చేయమంటాడు. గ్రూప్ బిలో కూడా ఒక టేబుల్ లేకపోతే ఒక పై చార్టో ఇచ్చి లేకపోతే ఒక బార్ గ్రాఫో ఇచ్చి అందులో ఉన్నటువంటి విషయాన్ని అనలైజ్ చేయమంటాడు. అసలు ఆ టేబుల్ దేనికి సంబంధించింది లేదా ఆ పై చార్ట్ దేనికి సంబంధించి, అందులో ద్వారా మనకి ఏం తెలుస్తుంది, దాని మొత్తం అందులో ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనము విశ్లేషించగలగాలి. సో ఆ విధంగా అన్నట్టు. తర్వాత మనకి ఒక క్వశ్చన్ ఇస్తాడండి. ఇందులో పేపర్ 1 నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఇందులో కూడా ఒక క్వశ్చన్ ఇస్తాడు. సో మనము సెక్షన్ 3లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాయాల్సి వస్తుంది. తర్వాత ఒక పారాగ్రాఫ్ ఇచ్చి వ్యాఖ్యానించమంటాడు. తర్వాత ఒక టేబుల్ లేదా ఒక బార్ గ్రాఫ్, ఒక పై గ్రాఫ్ ఇచ్చేసి దాన్ని విశ్లేషించమంటాడు. తర్వాత వచ్చేసి మనకి లాస్ట్కి మ్యాప్ పాయింటింగ్ వచ్చేసి మనకి గ్రూప్ ఏలోనేమో ఇండియా మ్యాప్ ఇస్తాడు. ఎందుకంటే మనము గ్రూప్ ఏ అంటే పేపర్ 1 అనుకున్నాం కదా, ఇండియా మ్యాప్ ఇస్తాడు. ఇండియా మ్యాప్ ఇచ్చి ఒక 4 అంశాలు గుర్తించమంటాడు. సో ఆ 4టిని గుర్తించాలి, 4 రోజులు 8. అదేవిధంగా గ్రూప్ బిలోనేమో వరల్డ్ మ్యాప్ ఇస్తాడు, ప్రపంచ పటం ఇచ్చి ఒక 4 అంశాలు ఇచ్చి గుర్తించమంటాడు. ఈజీగా మనము 2 మ్యాప్ పాయింటింగ్ చేయొచ్చు. ఇక్కడనేమో ఇండియాది, ఇక్కడనేమో వరల్డ్ మ్యాప్ ప్రపంచ పటము. చూసినట్టయితే మనకి ఇందులో 8 మార్కులు, ఇందులో 8 మార్కులు, 16 మార్కులు మ్యాప్ పాయింటింగ్ మనం ఈజీగా పొందచ్చు. అంటే మ్యాప్ పాయింటింగ్ మంచిగా ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ 16 మార్కులు, ఇక్కడ ఒక 4 మార్కులు, అంటే భారతదేశ పటాన్ని గీయటం కానీ తెలంగాణ పటాన్ని గీయటం కానీ మొత్తంగా మ్యాప్ పాయింటింగ్ ద్వారా మనం 20 మార్కులు చాలా సులభంగా సాధించవచ్చు, 20 మార్క్స్. సో కాబట్టి మ్యాప్ పాయింటింగ్ మీద కూడా విద్యార్థులు చక్కగా దృష్టి పెట్టండి. సో మనకి మ్యాప్ పాయింటింగ్లో 4 అంశాలు ఇస్తారు కదా, ఒక 2 అంశాలు డైరెక్ట్ ఇస్తాడు, ఇంకొక 2 అంశాలు ఇండైరెక్ట్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పటం ఇచ్చిన అనుకోండి, కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టు ఉన్న రాష్ట్రాన్ని గుర్తించండి అంటాడు. అది ఇండైరెక్ట్గా అడిగిండు, డైరెక్ట్గా క్వశ్చన్ అడగలే. కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టు ఉన్నటువంటి రాష్ట్రం అంటే అది ఏ రాష్ట్రంలో ఉందో మనకి తెలవాలి, భారతదేశంలో అది ఎక్కడ ఉందో తెలవాలి మనకి. సో మనకు తెలుసు కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టు తమిళనాడులో ఉంది. సో మనము తమిళనాడు భారతదేశ పటం ఇచ్చినట్టు క్రమంలో ఇచ్చినప్పుడు మనం తమిళనాడుని ఎగ్జాక్ట్గా గీయాల్సిన అవసరం లేదు. ఎవరు దాదాపుగా చాలామంది గీయలేరు. అసలు ఆ లొకేషన్ ఎక్కడ ఉందో మనకు తెలిసి సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంటే తమిళనాడు, మనం ఇట్లా పెట్టేసి తమిళనాడు అని రాస్తే సరిపోతుంది. కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టు ఉన్న రాష్ట్రం అని బ్రాకెట్లో తమిళనాడు అని పెడితే సరిపోతుంది. సో ఆ విధంగా కొన్ని రాష్ట్రాల లొకేషన్లో మనకు తెలిసి ఉండాలి. అది ఎగ్జాక్ట్గా బౌండరీలోనే ఎగ్జాక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే అది ఎక్కడ ఉందో తెలియదు. మనకి ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ అనేటటువంటి లెసన్లో అంటే అభివృద్ధి భవన్లో మనము 3 రాష్ట్రాలను కంపేర్ చేసినాము, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, తర్వాత బీహారు. సో భారతదేశంలో ఆ 3 రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయో మనకు ఖచ్చితంగా తెలవాలి.
హిమాచల్ ప్రదేశ్ ఎక్కడ ఉంటుంది, ఆ తర్వాత పంజాబ్ ఎక్కడ ఉంటుంది, బీహార్ ఎక్కడ ఉంటుందో మనకు తెలవాలి. సో కాబట్టి నగరాలు, ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలు, ఆ తర్వాత నదులు, తర్వాత పర్వత శ్రేణులు. మనము నగరాలను గుర్తించినప్పుడు మ్యాప్ పెయింటింగ్లో బాగా గుర్తుంచుకోండి. మనం మ్యాప్ పెయింటింగ్ చేసినప్పుడు కొన్ని సింబల్స్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నగరం అన్నప్పుడు ఆ నగరం ఎక్కడ ఉంటుందో అక్కడ ఒక డాట్ పెట్టేసి ఆ నగరం పేరు రాసేయండి. హైదరాబాద్ అని పెట్టండి. ఇక్కడ మనం డాట్ పెట్టి హైదరాబాద్ రాస్తాం. తర్వాత చెన్నై, ఇక్కడ డాట్ పెట్టి చెన్నై అని పెడతాం. ముంబై, ఇక్కడ డాట్ పెట్టేసి మనము ముంబై. అక్కడ రాయడానికి వీలేకపోతే ఆ డాట్ పెట్టిన కాడ నుంచి మనం ఒక యారో మార్క్ పెట్టేసి దాని పేరు రాయొచ్చు. సో నగరాలు, పట్టణాలకు డాట్ పెట్టి అది ఎక్కడ ఉంటుందో ఆ నగరము అక్కడ ఒక డాట్ పెట్టేసి మనం పేరు రాయాలి. నదిని గుర్తించమని అనుకోండి, ఒక నది, ఒక రివర్ గుర్తించమని అనుకోండి, డాట్ పెట్టి మనం ఇది నది అని రాయలేము. ఎందుకంటే నది అక్కడే ఉండదు కదా, అక్కడే జన్మించి అక్కడ అంతమవుతుందా? లేదు. సో ఆ నదీ ప్రవాహ మార్గాన్ని గుర్తిస్తూ మనము నది రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి నది అన్నాడు. గోదావరి నది అన్నప్పుడు మనం చక్కగా ఎక్కడి నుంచి ఎటు పోతుంది. నది ఎప్పుడైనా సముద్రంలో కలిసి ముందు పాయలుగా చీలుతుంది కదా, జస్ట్ ఇట్లా మనం ఇట్లా ఒక 3 పాయలు చేసేసి గోదావరి నది అని మనం పెట్టచ్చు. అదేవిధంగా కృష్ణానది అనుకోండి, కృష్ణానది ఇట్లా వేసి ఇట్లా ఆ విధంగా వేసేసి కృష్ణానది. సో నదిని గుర్తించమన్నప్పుడు ఆ నదీ పరివాహక ప్రాంతాన్ని నాట్ ఎగ్జాక్ట్లీ 100% ఎగ్జాక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, కాకపోతే లొకేషన్ అనేది కొద్దిగా కరెక్ట్గా ఉండాలి. గోదావరి నది అని చెప్పేసి ఎక్కడ ఉత్తర భారతదేశంలో గీస్తుంది, కరెక్ట్ కాదు కదా. అదేవిధంగా మరీ దక్షిణ భారతదేశంలో గుర్తించిన కరెక్ట్ కాదు కదా. ఎగ్జాక్ట్లీ మనకి ఐడియా ఉంటే సరిపోతుంది. సో ఆ విధంగా నదిని గుర్తించేటప్పుడు ఆ నది యొక్క పరివాహక ఆ నదీ ప్రవాహ మార్గాన్ని గుర్తించి మనము రాయాలి. అదేవిధంగా పర్వతాలు గుర్తించమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వింధ్య పర్వతాలు, వింధ్య రేంజ్ అన్నప్పుడు పర్వతాలు గుర్తించమన్నప్పుడు మనం ఏం చేయాలి? ఈ నదిలో కూడా పర్వతం అన్నప్పుడు మనం ఇలా పర్వత శ్రేణులను ఇట్లా ఇలా 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 మెయింటైన్ చేసుకుంటూ వింధ్య పర్వత శ్రేణులు అని చెప్పేసి ఇట్లా పెట్టచ్చు. పర్వతాలను గుర్తించేటప్పుడు ఈ విధంగా పర్వతాల ఆకారంలో ఒక సింబల్ని మనము రాయవలసి ఉంటుంది. అదేవిధంగా పర్వత శిఖరాన్ని గుర్తించమన్నాడు. దొడబెట్ట గుర్తించండి అన్నాడు అనుకోండి. దక్షిణ భారతదేశంలో దొడబెట్ట పర్వత శిఖరం ఉన్నప్పుడు మనం ఇలా త్రిభుజాకారం ఇట్లా పెట్టేసి మనం మొత్తం ఇట్లా నింపేసి ఆడ రాయడానికి ప్లేస్ లేకపోతే యారో మార్క్ పెట్టేసి దొడబెట్ట అని చెప్పేసి ఇక్కడ మనకి శిఖరాన్ని అన్నప్పుడు పర్వత శిఖరాన్ని ఇట్లా మనం ఆ సింబల్ యూజ్ చేయాలి. సో నదులకి, పర్వతాలకి, నగరాలకి వేరు సింబల్స్ ఉంటాయి. మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మలబార్ తీరం గుర్తించమన్నాడు. ఇది పశ్చిమ తీర మైదానంలో మలబార్ తీరం అంటే కేరళ రాష్ట్రం ఉంటుంది కదా. కేరళ రాష్ట్రం దగ్గర ఇలా గుర్తించి, సో ఇట్లా గుర్తించి మలబార్ తీరము అని చెప్పేసి ఇక్కడ మనం చక్కగా రాయొచ్చు. మలబార్ తీరము పశ్చిమ తీర మైదానంలో, కేరళ ప్రాంతంలో ఉండే పశ్చిమ తీర మైదానాన్ని మలబార్ తీరం అంటాము. కొంకణ్ తీరం వచ్చేసి మనకి మహారాష్ట్ర, గోవా నుంచి ఇడికి ఇట్లా ఐడెంటిఫై చేయాలి. అదేవిధంగా కెనరా తీరం అన్నాడు అనుకోండి, కర్ణాటక రాష్ట్ర తీర ప్రాంతం ఉంది. ఇది కెనరా తీరం అని చెప్పేసి ఆ తీర ప్రాంతాన్ని. అదే తూర్పు తీర మైదానంలో అయితే మనకి సర్కార్ తీరం కావచ్చు, ఆ తర్వాత కోరమండల్ కావచ్చు, తర్వాత ఉత్కల్ తీరం కావచ్చు. ఆ విధంగా మ్యాప్ పెయింటింగ్ మనము చేసేటప్పుడు ఆ సింబల్స్ని యూజ్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా 20 మార్క్స్ మ్యాప్ పెయింటింగ్లో మనకి ఎక్కడే పోవడానికి అవకాశం లేదు. సో ఈ విధంగా మీరు ఒక క్రమ పద్ధతిలో, ఒక ప్లానింగ్ ప్రకారంగా చదువుకొని, ఎందుకంటే క్వశ్చన్ పేపర్లో కూడా మనకి 50% ఛాయిస్ ఉంది కాబట్టి చక్కగా చదువుకొని మీరు వీలైనంత ఎక్కువ మంది సోషల్లో 10 గ్రేడ్ పాయింట్స్ సాధిస్తారని చెప్పేసి ఆశిస్తూ మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.